పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికుల కూలీ రేట్లు పెంచుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. ఆగస్టు 1 నాటికి నూతన రేట్లు నిర్ణయించి అమలు చేసుకోవాలని తెలిపారు. ఆదివారం తెలంగాణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికులకు ఇస్తున్న రేట్లు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆగస్టు 1 నాటికి నూతన రేట్లు నిర్ణయించి అమలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 1వ తేదీ పనిబంధు ఖచ్చితంగా అమలు జరపాలని, కార్మికులంతా పనివేళలు పాటించాలని, సభ్యత్వం కలిగిన పెయింటర్ కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి యూనియన్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, పెయింటింగ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం యూనియన్ కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలన్నారు. యూనియన్ అధ్యక్షులు భీమలపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు టౌన్ కన్వీనర్ ఔట రవీందర్, యూనియన్ గౌరవ సలహాదారులు కత్తుల జగన్, కార్యదర్శి దుప్పలపల్లి శంకర్, కోశాధికారి బైరు నరసింహ, ఉపాధ్యక్షులు భూషిపాక యాదగిరి, సహాయ కార్యదర్శి ఎస్కే జానీ, ప్రచార కార్యదర్శి ఆకారం చరణ్, సభ్యులు కత్తుల వెంకన్న, జంజరాల శేఖర్, జంగాల యాదగిరి, గాదరి నాగరాజు, కాశిమల్ల విజయ్, ఎడ్ల రాములు, జాకటి సతీష్, కత్తుల రాములు, పిట్టల శివ తదితరులు పాల్గొన్నారు. పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నల్లగొండ పట్టణం నూతన కమిటీ వేసిన సందర్భంగా జనరల్ బాడీ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకోవాలి. రెండోది ఏంటంటే బయట నుంచి వచ్చే అటువంటి వలస కార్మికులను అరికట్టడం గురించి, కొత్త రేట్ల గురించి నిర్ణయం గురించి, ఎవరైతే కార్మికులు మా దగ్గర సభ్యత్వం తీసుకొని అనారోగ్య కారణాల వల్ల కానీ, ప్రమాదవశాత్తు వల్ల కానీ చనిపోవడం జరిగితే వారికి మా కమిటీ సభ్యుల నుంచి 5,000 రూపాయలు చెల్లించడం గురించి మేము చర్చించుకున్నాము. అలాగే కమిటీ సభ్యులను కూడా మేము ప్రతి నెల కూడా మా వంతు సహాయ సహకారాలు చేసుకొని అందరికీ ఉపాధి కూడా కల్పించేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నల్గొండ సేటు ఆఫీస్లో మన నల్గొండ బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల యొక్క సమావేశం అనేది జరుగుతుంది. మొన్న 10వ తారీఖు నాడు నల్గొండ బిల్డింగ్ పెయింటింగ్ కార్మికుల యొక్క ఎలక్షన్ జరిగినది. ఈ ఎలక్షన్లో నూతన కమిటీ అనేది ఏర్పడినది. ఈ ఏర్పడిన సందర్భంగా ఈ సమావేశాన్ని మేము ఏర్పరచుకుంటున్నాం. మన కార్మికులు నల్గొండలో మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, ప్లస్ నల్గొండ పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఆ నూతన కమిటీ ఏర్పడింది ఈ సందర్భంగా. కాబట్టి మన నల్గొండలో ప్రతి కార్మికుడు పనిచేయాలన్నా సభ్యత్వం తీసుకోవాలి. నూతన రేట్లు కూడా అమలు పరిచినాం. ఈ నూతన రేట్లను కూడా ప్రతి కాంట్రాక్టర్ మన అమల్లోకి తీసుకురావాలి. నూతన రేట్లకే కట్టుబడి ఉండాలి కమిటీ నిర్ణయానికి. కాబట్టి మనం పెయింటింగ్ కార్మికుల యొక్క లేబర్ కార్డులు కూడా మేము కమిటీ ద్వారా అందజేయడం జరుగుతున్నది. ప్రతి కార్మికుడు దీన్ని గుర్తించాలి. మరి ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, వలస కార్మికులకు కాకుండా మన స్థానికులకు, లోకల్లో ఉన్న వారికి పని కల్పించాలని. కాబట్టి ప్రతి వారికి మనకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ వాళ్ళకే పని కల్పించి వాళ్లకు కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి కార్మికుడు యూనియన్ యొక్క రేట్లకు కట్టుబడి ఉండి యూనియన్ యొక్క అనుమతితోటి సభ్యత్వాలు తీసుకొని ఈ విధంగా యూనియన్కి బలోపేతం చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రతి కార్మికుడు 1వ తారీఖు నాడు పని బంద్ చేయాలి. ఖచ్చితంగా పని బంద్ చేసి మన యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1వ తారీఖు పని బంద్ చేసి సమావేశంలో పాల్గొని యూనియన్ యొక్క రేట్లను అమలుపరుస్తూ యూనియన్కి సహకరిస్తూ ఉండాలని కోరుతున్నాను.